ఇదైతే మన షూట్ వచ్చామనమాట. ఇదొచ్చేసి మనకి చిలుకూరు దాటి మన వికారాబాద్ ఫారెస్ట్ దగ్గర అనమాట హౌస్ అది. చాలా బాగుంది. మన బ్యాక్‌గ్రౌండ్‌లో కూడా చూసారు కదా! నిన్న నైట్ మన స్విమ్మింగ్ పూల్ మనం చేసాము ఇదంతా. షూట్ అయితే మనకి ఇక్కడైతే బాగా జరుగుతుంది. చూసారు కదా! బ్యాక్‌గ్రౌండ్ కూడా మనకి బిల్డింగ్ కూడా చాలా బాగుంది లోపల ఇంటీరియర్ కూడా. సరే అది కూడా చూపిస్తాను. హౌస్ అయితే ఊరిబెట్ట బ్యూటిఫుల్‌గా చాలా చాలా బ్యూటిఫుల్‌గా ఉందన్నమాట. చాలా బాగుంది. వాళ్ళ స్టార్టింగ్ ఇంట్రెస్ట్ కూడా చాలా బాగుంది. ఒకసారి చూపిస్తాను అది కూడా. చూడండి ఇంట్రెస్ట్ అయితే అదిరిపోయింది. వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటుంది బాయ్. లైక్ చేసుకున్న వాళ్ళు వీడియోలు కొత్తగా చూసేది లైక్ చేసుకొని ఫాలో అవ్వండి. మంచి వీడియోలు ఇంకా వస్తాయి. హాయ్ ఫ్రెండ్స్, రవికిరణ్ ఆల్రౌండర్. మా యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి. మరియు కొత్త వీడియో చేసే వాళ్ళైతే ఫాలో అవ్వండి గైస్. మంచి చూసారండి ఆ లెఫ్ట్ సైడ్లో ఆ రూట్ మ్యాప్ గుర్తుపెట్టుకుని ఆ రూట్లో మనం రైట్ సైడ్ వెళ్ళాలన్నమాట. రైట్ సైడ్ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇదే ఒకటే రూట్ అనమాట. మనకి ఎదురు కూడా మన ఎర్లీ మార్నింగ్ సూర్యుడు కూడా చాలా బ్యూటిఫుల్గా బాగుంది అనమాట. సన్ రైజ్ అయితే చాలా బాగుంది అనమాట. మనకి ఇదే రూటు ఒక 2 కిలోమీటర్ల దాకా మనకి లోపలికి వెళ్ళాలి. 2 కిలోమీటర్ల దాకా లోపలికి వెళ్తే మనకి హౌస్ వస్తుంది. హౌస్ ప్లేస్ చాలా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. చాలా బాగుంది. మనకి ఇదైతే గూగుల్ మ్యాప్లో నాకు చూసినప్పుడు అయితే మేము గూగుల్ మ్యాప్ వెళ్ళి చూసేటప్పుడు అయితే హౌస్ అయితే అదిరిపోయింది. బేటా చూడనీకన్నా దాని నుంచి దగ్గరికి వెళ్ళంగానే హౌస్ లోపల అయితే చాలా బ్యూటిఫుల్గా ఉందన్నమాట. బెడ్రూమ్స్ కానీ, హాల్ కానీ, లైటింగ్ ఎఫెక్ట్స్ కానీ చాలా బ్యూటిఫుల్గా అనమాట. ఎవరో మనకి ఫామ్ హౌస్లో మంచిగా ఎవరు ఇక్కడ ఉంటున్నారు, షూటింగ్ పర్మిషన్ కోసం ఇస్తున్నారు అక్కడ. చాలా ప్లేస్ అయితే బ్యూటిఫుల్ ప్లేస్ అనమాట. స్విమ్మింగ్ పూల్ కానీ, మన పార్కింగ్ ప్లేస్ కానీ పెట్టుకొని చాలా ఉందన్నమాట. అండ్ ఆ చుట్టుపక్కలంతా పొల్యూషన్ లేకుండా చాలా బ్యూటిఫుల్ లొకేషన్ ఉందన్నమాట. మనకి ఇది వికారాబాద్ ఫారెస్ట్ దాటి మనకి చాలా దూరం వెళ్ళాలన్నమాట. చాలా దూరం తిరిగినమాట మీకు ఒక ఊరు వస్తుంది. విలేజ్ దాటిన తర్వాత మనకి రైట్ సైడ్లో మీకు ఆ బోర్డు చూసారు కదా, ఆ బోర్డు మీకు గుర్తుపెట్టుకుని మీకు లెఫ్ట్ సైడ్కి వెళ్ళిపోయారు అనుకోండి, డైరెక్ట్ ఆ లొకేషన్కి వచ్చేస్తారనమాట. ఆల్రెడీ మీకు స్టార్టింగ్లోనే ఎంట్రెన్స్లో మీకు ఒక బోర్డు కనిపిస్తుంది. ఆ బోర్డు ఆ నేమ్ మీరు కొట్టేసి డైరెక్ట్ వచ్చేసారనుకోండి, డైరెక్ట్ ఆ లొకేషన్ తీసుకొచ్చేస్తుంది మీకు. చాలా బాగుంటుంది లొకేషన్, బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. బ్యూటిఫుల్ ఎంజాయ్ లొకేషను. ఇక్కడ మనకి వచ్చేసి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలా. ఇక్కడ లెఫ్ట్ సైడ్ తీసుకుంటే మనకి స్ట్రైట్ లోపలికి వెళ్ళాలన్నమాట. వెళ్తే మనకి ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్. ఇది అద్భుతంగా కదా, ఇంక బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. ఇది కాదు మనకి బ్యాక్ గేట్ అనమాట. స్ట్రైట్ వెళ్ళిపోవాలా. స్ట్రైట్ వెళ్ళిపోతే మనకి ఆ రూట్ వస్తుంది. చాలా దూరం వెళ్ళాలండి. చెప్పాను కదా, 2 కిలోమీటర్లు మనకి లోపలికి వెళ్ళాలన్నమాట. 2 కిలోమీటర్లు వెళ్తే మనకి డైరెక్ట్ ఆ లొకేషన్ వచ్చేస్తుంది. ఆల్రెడీ కూడా మనకి స్ట్రైట్ వచ్చేస్తుంది లొకేషన్ కూడా. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట గైస్. మన దాంట్లో చాలా వీడియోలు చేసాను అనమాట. షూటింగ్ కానీ, ట్రావెలింగ్ కూడా చేస్తున్నాము మనం కూడా. ఇప్పుడే మనకు వస్తుంది చూస్తారు కదండి, ఇదే అనమాట మనకి బోర్డు. గోల్డ్ కలర్ మనకి కనిపిస్తుంది, బ్లూ కలరు. ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ వెళ్ళాలన్నమాట. మనకి లోపలికి ఇదే ఎంట్రీ అనమాట. బ్యూటిఫుల్ అయితే మన స్టార్టింగ్లోనే అదిరిపోయింది చూడండి. స్టార్టింగ్ ఎంట్రీస్లోనే ఎంత బాగుందంటే బిల్డింగ్ అంత బాగుంది. సెంటర్లో వాటర్ ఫాల్స్ మధ్యము అటుపట్టు లైన్ బిల్డింగ్ అయితే మనకి వైట్ కలర్లో బిస్కెట్ కలర్లో ఉంది చూసారు కదా. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. చాలా 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 బాగుంది. మనకి సింహం అయితే మనకి అటుపక్క లెఫ్ట్ సైడ్ కూడా మనకి పెట్టారు. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 ఉన్నాయన్నమాట. నాకైతే ఇప్పుడు షూటింగ్ స్టార్ట్ అయిపోయి కవర్ చేయడానికి అవ్వలేదు అనమాట. ఇది మనకి ప్రొడక్షన్ అనమాట. ప్రొడక్షన్ మనకి పెట్టుకొని ఇక్కడ ఉంది. అదే మాకు వచ్చిన డ్రైవర్ కూడా అక్కడ మంచి వైట్ షర్ట్ వేసుకున్నాడు. ఎదురు మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు. చూడండి ఏం చేయాలో మంచిగా అర్థం కావట్లేదు, స్ట్రైట్గా చూస్తూ ఉన్నాడు. ప్రొడక్షన్ అయితే మనకి లోపల ఉందంట. ఫుడ్ అయితే మనకి కొందరికి ఇక్కడే పెడతారు, తీసుకెళ్ళచ్చు, ఇక్కడ తినేస్తారు. మిగతా వాళ్ళకి మనకి ఆర్టిస్టులకి క్యారవాన్ ఇచ్చేస్తారు అనమాట. హీరోయిన్ క్యారవాన్కి అయితే అక్కడ ఉంది మనకి. వైట్ కలర్ చూస్తారు కదండి, వైట్ కలర్ అండ్ సిమెంట్ కలర్ హీరోయిన్ క్యారవాన్ అనమాట. అక్కడ ఇచ్చారు మనకి. అయితే ఇద్దరికే జరుగుతుంది, హీరోయిన్కే జరుగుతుంది. మిగతా కొందరు ఆర్టిస్టులు అయితే మిగతా వాళ్ళకి మనకి రూమ్స్ ఇచ్చారు. రూమ్స్ అయితే బీభత్సంగా రూమ్స్ అనమాట. బెడ్రూమ్ అయితే క్యారవాన్ కన్నా బెడ్రూమ్ చాలా బాగున్నాయి అనమాట. అంత అద్భుతంగా ఉన్నాయి బెడ్రూమ్స్ కూడా. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ చూసారు కదండి. హౌస్ అయితే మనకి చూసారు కదా, స్టార్టింగ్ లైన్ సినిమా సెంటర్ వాటర్ ఫాల్స్ అనమాట. సెంటర్లో పెద్ద లొకేషన్ అయితే చాలా బాగుందండి. బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. ఎంజాయ్ ఇదనమాట బిల్డింగ్ మనకి. బిల్డింగ్ అయితే చాలా పెద్ద బిల్డింగు. మనకి కింద అయితే మనకి పెద్ద హాలు, కిచెన్, 2 రూమ్స్ ఉన్నాయి. మళ్ళీ లిఫ్ట్ కూడా ఉంది. ఆ పెయిన్ వచ్చేసి 6 రూమ్స్ దాకా ఉన్నాయి. కింద 3 రూమ్లు 2 రూములు దాకా ఉన్నాయి. పెయిన్ 6 దాకా ఉన్నాయన్నమాట. పెయిన్ ఎక్కువ ఉన్నాయి. రూమ్స్ చాలా రూమ్స్ ఉన్నాయి పెయిన్. ఇటు పక్క మనకి స్విమ్మింగ్ పూల్ పక్కన అయితే ఎవరైనా అవుట్స్కట్లో ఎవరైనా వచ్చే వాళ్ళు గెస్ట్లు సంథింగ్ ఎవరు ఉన్నారనుకో వాళ్ళు కూడా ఉండొచ్చు. అక్కడ చాలా రూమ్స్ ఉన్నాయన్నమాట.
వెయిటింగ్ హాల్ చాలా పెద్దది ఉంది. కింద ఒక 4-5 రూమ్స్ దాకా ఉన్నాయి. స్విమ్మింగ్ పూల్ ఎదురుగునే స్టార్టింగ్లోనే ఎదురుగునే ఉంటాయి. ఇది మొత్తం మనకి ఇక్కడ వచ్చేసి ఓపెన్ గార్డ్ అనమాట. ఇదంతా ఓపెన్ గార్డు. ఇక్కడ మనకి మంచిగా సెటిల్ కానీ క్రికెట్ మంచిగా ఆడొచ్చు. మనం స్టార్టింగ్ ఎంట్రెన్స్ వచ్చాం కదా, తాటి చెట్టు ఉంది అదనమాట స్ట్రైట్ రూట్. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ ఉన్నాం అనమాట. బ్యాక్ సైడ్ మనకి లెఫ్ట్ సైడ్లో మన స్విమ్మింగ్ పూల్ దగ్గర ఉన్నాము. చూసారు కానీ ఇదనమాట. ఇది చాలా బ్యూటిఫుల్ లొకేషన్, చాలా బ్రహ్మాండంగా అద్భుతంగా ఉంది. బ్యూటిఫుల్ లొకేషన్. ఇప్పుడు మన షూటింగ్ అయితే మనకి ఇక్కడ జరిగిందనమాట. ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గర మనకి ఓపెన్ గార్డ్లో, అక్కడ ఓపెన్ గార్డ్లో స్ట్రైట్ ఇక్కడ మనకి హౌస్లో జరిగిందనమాట. స్విమ్మింగ్ పూల్లో మనకి కొన్ని సీన్లు కూడా జరిగినాయి. చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. స్విమ్మింగ్ పూల్ అయితే అద్భుతంగా ఉంది. చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది. నాకు స్విమ్మింగ్ పూల్ ఎక్కడ కవర్ చేయాలనిపించింది, అంత బాగుందనమాట. మాకు షూటింగ్ అయిపోయంగానే నైట్ స్విమ్మింగ్ పూల్ అని బీభత్సంగా ఎంజాయ్ చేసాము. నాకైతే వాయిస్ ఇవ్వడానికి కుదరలేదు, అందుకే నేను సైలెంట్గా వీడియో తీసేసాను. షూటింగ్ అవడం వల్ల నాకు చెప్పడానికి అవ్వలేదు, అందుకే నేను అంతా వాయిస్ చేస్తున్నాను. బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. చూడండి మొత్తం చెట్లు, బ్యూటిఫుల్ లొకేషన్, చాలా బాగుంది. అయితే నాకైతే ఈ లొకేషన్ అయితే బీభత్సంగా నచ్చేసింది అనమాట. వీడియోలు చూస్తున్నాను దగ్గరుండి అయితే నేను ఫుల్ ఎంజాయ్ చేసాను. షూట్ అయిపోగానే మేము నైట్ అంతా ఫుల్ ఎంజాయ్ చేసాం. అయితే బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. మనకి వచ్చేసి మనకి ఇది నైట్ మనకి 3 days దాకా మనకి ఇక్కడే జరిగింది. 3 days 4 days దాకా మన షూట్ ఇక్కడే జరిగింది అనమాట. నాకైతే షూట్ కంటిన్యూగా మనకి ఉండడం వల్ల నాకైతే వీడియో కవర్ చేయడానికి అవ్వలేదు. షూటింగ్ షార్ట్లు అంటే ఖాళీ టైం దొరకలేదనమాట. ఒకరిదే నాకు టైం దొరికింది. ఒకరు టైం దొరకగానే నేను వీడియో కవర్ చేసేసాను, అయ్యింది. మిగతా రోజుల్లో నాకు అవ్వలేదు వీడియో కవర్ చేయడానికి. బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. మామూలు లొకేషన్ కదండి. మీకు ఇట్లాంటి మంచి మంచి లొకేషన్లు అయితే మన దాంట్లో వీడియో యూట్యూబ్ ఛానల్ వస్తాయి. మంచి మంచి లొకేషన్లు, మంచి మంచి బ్యూటిఫుల్ లొకేషన్లు అనమాట. కొన్ని మనకి వీడియోస్ కూడా మంచి మంచి వీడియోస్ పెడతా ఉంటాము. ట్రావెలింగ్స్ కానీ షూటింగ్ కానీ మంచిగా ఎంజాయ్ చేయండి. బ్యూటిఫుల్ లొకేషన్. చూసేయండి ఓపెన్ గార్డెన్ ఎంత గ్రీనరీగా ఉందంటే అంత గ్రీనరీగా ఉంది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్. ఇక్కడ అయితే లైన్ కూడా ఉన్నాయి. చిన్న స్టేజ్ మధ్యలో ఒకటి ఉందన్నమాట. ఇది ఏదైనా ఫంక్షన్ చేసుకోవాలన్నా, మనకి ఓపెన్ గార్డెన్లో ఫంక్షన్ చేసుకోవాలన్నా దాని మీద చేసుకోవచ్చు. సెటప్ అంతా ఓపెన్ గార్డెన్లో మనకి సైడ్లు గేర్లు టెంట్ డాడా వేసుకోవచ్చు అనమాట. అంత బాగుంటుంది. మన స్టార్టింగ్ ఇంట్రెస్ట్ వచ్చింది అదనమాట. చెట్లు చూస్తారు కదండి. బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. బీభత్సం లొకేషన్. మనకి చూస్తే ఇప్పుడు లిఫ్ట్ వస్తుంది. లిఫ్ట్ అయితే మనకి రాయి కలర్లో డిజైన్ అయితే బీభత్సంగా, లిఫ్ట్ అయితే బ్రహ్మాండంగా ఉంది. అంత బాగుందన్నమాట. లిఫ్ట్ లైట్ ఎఫెక్ట్ కానీ ఆ డిజైన్స్ కానీ చాలా బాగా చేశారనమాట. బీభత్సం లొకేషన్. చూస్తేనే మీకు ఇటు ఒక లైట్ అటు ఒక లైట్ అదిరిపోయింది. హౌస్ అయితే చాలా బాగుంది. బీభత్సం లొకేషన్ అనమాట. ఇప్పుడు మనకి అయితే అటు ఒక బెడ్రూమ్ ఉంది, ఇటు ఒక బెడ్రూమ్ ఉంది. ఇటు సైడ్ మనకి 2 bedrooms ఉన్నాయి. చాలా పెద్ద బెడ్రూమ్స్ అనమాట. బెడ్రూమ్స్ అయితే కింద చాలా చాలా బాగున్నాయి. మనకి హాల్ అయితే మనకి చాలా బాగుందన్నమాట. ఆరెంజ్ కలర్ అండ్ పర్పుల్ కలర్, బ్లూ కలర్. చూడండి ఇదనమాట. మనకి ఇక్కడ వెయిటింగ్ హాల్ కూర్చొని గెస్ట్లు వచ్చి మాట్లాడుకుని మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. హాల్ అయితే బీభత్సంగా అయితే లైటింగ్ ఎఫెక్ట్ కానీ బిల్డింగ్ కలర్ కానీ చాలా చాలా బాగుందన్నమాట. బ్యూటిఫుల్ లొకేషన్. లైట్ ఎఫెక్ట్ చూడండి ఎంత బాగుందని, అంత బాగా డెకరేషన్ చేసుకుంది వీళ్ళు అయితే. చాలా బాగుంది అన్నమాట. ఇక్కడ అయితే మన దాంట్లో మంచి మంచి వీడియోస్ వస్తాయి గైస్. మీరు ఫాలో చేసి వస్తే మనకు కొద్దిగా ఫీచర్ ఉంటుంది. మనకి నాకు ట్రావెలింగ్ అంటే ఇప్పుడు ఇష్టం. మీ అందరి కోసం నేను చేస్తున్నాను. నలుగురికి ఏదైనా చెప్పడానికి, మనకి నలుగురికి చేయడానికి ఎక్కడెక్కడ ఏమున్నాయి బ్యూటిఫుల్ లొకేషన్ చేస్తున్నాను. నెక్స్ట్ నేను అది కూడా స్టార్ట్ చేస్తాను. ఇప్పుడు షూటింగ్లో ఉన్నప్పుడు మనకి వీడియోస్ కవర్ చేస్తున్నాను. మంచి మంచి వీడియోస్ మంచి మంచి కవర్ చేస్తున్నాను. మీరు ఫాలో చేస్తే, లైక్ కామెంట్ చేసి ఫాలో చేస్తే, మీరు ఫాలో చేసుకుని లైక్ చేస్తే నేను పెట్టిన వీడియోలన్నీ మీ దాంట్లో వస్తాయి. అప్పుడు చూడవచ్చు మీరు. చాలా వీడియోలు అయితే మన దాంట్లో ఉన్నాయి గైస్. చూడండి చాలా వీడియోస్ ఏమైనా పెట్టాము. కొందరు చూడలేదు, ఇప్పుడు వస్తున్న గ్రోత్. మీరు చూస్తే మన వీడియోలు ఫాలో చేసుకోవచ్చు. మంచి మంచి వీడియోస్ పెడతాము. మీకు నచ్చితే లైక్ చేయండి, ఫాలో చేయండి గైస్. ఇదనమాట. మనకి కింద ఒక బెడ్రూమ్, లెఫ్ట్ సైడ్ ఒక బెడ్రూమ్, రైట్ సైడ్ ఒక బెడ్రూమ్ ఉందన్నమాట. చూడండి బెడ్రూమ్ అయితే బీభత్సం బెడ్రూమ్ అనమాట. మనకి స్ట్రైట్ అట్టే పోతే స్విమ్మింగ్ పూల్ వచ్చేస్తాయి. ఎంట్రీ ఆ డోర్ ఎదురుగా ఇదనమాట. కింద మనకి 2 bedrooms ఉన్నాయి. బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. చాలా బాగుంది అయితే బెడ్రూమ్ అయితే బీభత్సం. చూసారు కండి మనకి సోఫాలు ఎలా ఉన్నాయంటే నెమలి వాహనం. బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. చూసారు కండి హాలు, డైనింగ్ టేబుల్ సెటప్ అనమాట. నైట్ మేము అక్కడే డిన్నర్ చేస్తాం. స్విమ్మింగ్ పూల్ అయిపోయిన తర్వాత మనకి చూసాను బీభత్సం లొకేషన్ అనమాట. కిచెన్ కూడా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు మనకైతే చూసండి ఇది మనకి ఎంట్రీ అనమాట. చూసారు కదండి మార్నింగ్ వచ్చేటప్పుడు ఎంట్రీ. షూట్ అయితే మనకి అక్కడ అయిపోయింది.
ఎస్ ఇదనమాట మన చూడండి, మన వాడైతే ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. బీవచ్చో ఎంజాయ్, మామూలు ఎంజాయ్ కాదు. స్విమ్మింగ్ పూల్ మునిగి వెళ్తున్నాడు. మా అయితే షూట్ అయిపోయింది. మేమైతే బీచ్గా ఎంజాయ్ చేసాం, చాలా ఎంజాయ్ చేసాం, ఈత కొట్టేసాం, అయిపోయింది. చూసారండి లైటింగ్ ఎఫెక్ట్, నైట్ ఎఫెక్ట్ అయితే అంత బాగుందనమాట. ఇంకోసారి నాకు కుదిరితే ఈ హౌస్ మళ్ళీ మంచిగా ఒకసారి కవర్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇదైతే మన షూట్లో ఉందన్నమాట. స్విమ్మింగ్ పూల్ ఈత కొట్టినాము, చూసారు కదా అందరూ. ఫుల్ ఎంజాయ్ బ్యాక్గ్రౌండ్లో మనకి చాలా బాగుంది. లైక్ చేయండి, కామెంట్ చేయండి. వీడియో అయితే ఇదనమాట మనకి ఈ లొకేషన్ వీడియో కదండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. హాయ్ ఫ్రెండ్స్, రవికిరణ్ ఆల్రౌండర్. మా యూట్యూబ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఫాలో అవ్వండి, లైక్ చేయండి. మరి కొత్త వీడియోస్ వాళ్ళైతే ఫాలో అవ్వండి గైస్. మంచి